ఎలక్షన్లు దగ్గరకు వచ్చే కొద్దీ మనం ఏం చేస్తామన్నది కాకుండా జనాల్ని ఏదో విధంగా భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకోవాలనే ఉద్దేశంతో అనుకుంటా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ మీకు జిరాక్సులు వస్తాయి, డాక్యుమెంట్లు జిరాక్సులు వస్తాయని చెప్పేసి చెప్తున్నాడు. అవి జిరాక్సులు కాదు, ఈ స్టాంపింగ్ పేపర్లు. ఈ స్టాంప్ పేపర్లు అనేటివి ఫోర్జరీ చేయడానికి రానటువంటివి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా లావాదేవీ చేసినామంటే ఒక 15 ఏళ్ళ పాత డాక్యుమెంట్ పేపర్ తీసుకొచ్చి దాని మీద మళ్ళీ ఎవరితోనో సంతకాలు చేపించేసి ఆ ప్రాపర్టీని మనం లిటిగేట్ చేసే అవకాశం ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నడుస్తున్న వివాదాలు 70% అట్లాంటివే. అట్లా కాకుండా ఈ స్టాంప్లో వచ్చేసి ఒక్కసారి ఒక పేపర్ వచ్చేసిందంటే నీకు అది ఫోర్జ్ చేయడానికి రాదు, ఫోర్జరీ చేయడానికి అవకాశం లేనటువంటి పేపర్ అది. ఎంత పగడ్బందీగా ఉందంటే దాదాపుగా 20 రాష్ట్రాలు మన దేశంలో ముంబై, పూణే, నాసిక్, నాగపూర్ లాంటి మహానగరాలు ఉన్న మహారాష్ట్రలో కానీ